ఓం నమ శివాయ. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి నేర్చుకుందాం. అదే మన శివుడి గురించి. శివుడు ఒక పుట్టుక గురించి. అసలు శివుడు ఎలా జన్మించాడు? అసలు శివుడు ఎలా ఇమ్మోర్టల్ అయ్యాడు? నేను ఈ మిస్టరీని మీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటది. అందరికీ తెలుసు. ప్రతి మనిషికి తెలుసు శివుడంటే ఎవరో. కానీ శివుడు పేరు వింటే చాలా రకాల ఫీలింగ్స్ వస్తాయి. భయం, భక్తి, విశ్వాసం ఇలాంటివన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి మనకి. కానీ ఈ శివుడి యొక్క మహాత్మ్యం ఏంటి? ఈ ప్రశ్నలు ఈరోజు మన మైండ్‌లో పెద్ద డౌట్‌లాగా ఉండిపోయాయి. హిందూ ధర్మంలో త్రిమూర్తుల ప్రకారం ప్రపంచంలో 3 ఫోర్సెస్ ఉన్నాయి. సృష్టి, సృష్టి, లయ. బ్రహ్మ సృష్టి చేసేవాడు అంటే క్రియేషన్. విష్ణు స్థితి చేసేవాడు అంటే ప్రొటెక్షన్. శివుడు లయ చేసేవాడు అంటే డిస్ట్రక్షన్. కానీ డిస్ట్రక్షన్ అంటే ఏంటి? మనం డిస్ట్రక్షన్ అనే వర్డ్ విన్నప్పుడు మనకు ఒక నెగెటివ్ వైబ్ వస్తది. శివుడిని ఎందుకు లయకారకుడు అని పిలుస్తారు? బేసిక్‌గా డిస్ట్రక్షన్ అంటే ఓన్లీ నెగెటివ్ ఎనర్జీయే కాదు. శివుడు మనలో ఉన్న అహంకారాన్ని, పొగర్ని, ఈగో ఇలాంటి అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాడు. అందుకే శివుడిని లయకారకుడు అని పిలుస్తారు. మనకొక కొత్త రూపాన్ని ఇస్తాడు. అదే మనకొక కొత్త క్యారెక్టర్ మనలో ఉన్న క్యారెక్టర్‌ని చంపి ఇంకో మంచి క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తాడు. చాలా ఫోటోస్‌లో, టెంపుల్స్‌లో చూసుంటాం. శివుడు చాలా సింపుల్‌గా ఉంటాడు. కైలాసంలో అందమైన భవనాలు అలాంటివేం లేవు. శివుడు ఖజానా, కిరీటాలు అలాంటివేం ఏసుకోడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. ఈ సింప్లిసిటీ కూడా శివుడికి ఒక యూనిక్ స్పెషాలిటీ. శివుడు హిందూ ట్రినిటీలో ఒక భాగం. బ్రహ్మ మరియు విష్ణువుతో కలిసి ఉంటాడు. సృష్టి మరియు పాలన చక్రంలో శివుడు వినాశానికి ప్రాతినిధ్యం చేస్తాడు. జన్మం లేకుండా శివుడు నిత్యంగా బ్రహ్మాండంలో ఉంటాడు. శివుడు జన్మ మరియు మరణాలకి మించి ఉంటాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది తెలియాలి. యూనివర్స్‌లో పుట్టుక అంటే ఏంటి అసల? అసలు పుట్టుక ఎందుకు జరుగుతుంది? ఇవి మనం రోజు ఆలోచించే ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఒకటి. మనం గ్రంథాల్లో చూసుకుంటే యూనివర్స్ సైకిల్స్‌లో పనిచేస్తుందని చెప్తారు. అదే ఒక క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ మరియు డిస్ట్రక్షన్. ఫస్ట్ క్రియేట్ చేస్తది. తర్వాత అది కొన్ని రోజులు ఎగ్జిస్ట్ అవుతది. తర్వాత దాన్ని డిస్ట్రక్ట్ చేస్తది. శివుడు డిస్ట్రాయర్‌గా పాపాన్ని మరియు అజ్ఞానాన్ని ఎలిమినేట్ చేస్తాడు మనలో. శివుడి యొక్క పుట్టుక లేని తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే, అసలు శివుడు ఒక ఇటర్నల్ అంటే ఒక ఇమ్మోర్టల్. తన ప్రిన్సిపల్‌ని మనం తెలుసుకోవాలి. శివుడు స్వయం సిద్ధం, ఫార్మ్‌లెస్ మరియు శబ్దానికి మించినవాడు. ఇది ఒక సుప్రీం సోల్ కాన్సెప్ట్. మరి శివుడి యొక్క జన్మ ఎలా జరిగిందో పురాణ కథల్లో చూద్దాం. శివుడు ఆరిజిన్ గురించి చాలా వృద్ధి కథలు ఉన్నాయి. శివ జన్మ లేనిది కూడా. ఆయన ప్రపంచంలో వ్యాప్తమవుతాడని, శక్తి రూపంలో ఉంటాడని చాలా గ్రంథాల్లో ఉంది. ఈ కథలు శివ యొక్క స్వరూప ప్రగతిని నేర్పిస్తాయి. అందులోనే ఒక రూపం లింగోద్భవ రూపం. ఈ రూపంలో శివుడు యూనివర్స్‌లో మనందరికీ కనిపిస్తాడు. ఈ రూపం అతని ఫార్మ్‌లెస్ యోగిక్ స్టేట్ నుంచి ప్రపంచానికి మేనిఫెస్ట్ చేయడానికి దిగివచ్చిన రూపం. నేను మీకు దక్షయాజ్ఞ స్టోరీ గురించి కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అదే శివుడి యొక్క భార్య సతి వాళ్ళ తండ్రి శివుడిని ఇన్సల్ట్ చేసిన తర్వాత తను చాలా కుమిలిపోతది. తర్వాత తనను తను దహించుకుంటది. ఆమె ఆత్మ శివుడి లోపలికెళ్ళిపోతది. తర్వాత పార్వతిగా పునర్జన్మించిందని చాలామంది చెప్తారు. చాలా గ్రంథాల్లో శివుని యొక్క రూపం, పుట్టుక, భక్తి మరియు యోగా గురించి విస్తారంగా చెప్తారు. శివుడి యొక్క పుట్టుక ఒక సింపుల్ పుట్టుక కాదు. ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ మరియు స్పిరిచువల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని రిఫ్లెక్ట్ చేసే డీప్ సింబాలిక్ మీనింగ్స్‌ని కలిగి ఉంటది. మనం చాలా చోట్ల చూసుంటాం. శివుడి గుడిలో చాలా సింబల్స్ అండ్ సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు మీకు తెలుసా ఈ సింబల్స్ యొక్క తత్వం ఏంటి? వాటి యొక్క మీనింగ్ ఏంటి అని? ఎప్పుడైనా క్లియర్‌గా చూస్తే శివుడి యొక్క జడలో ప్రవహిస్తున్న గంగా నది, అర్ధచంద్రుడు, మూడో కన్ను, డమరుకం, నంది మరియు సర్పాలు ఇయన్నీ స్పెషల్ మీనింగ్స్ కలిగి ఉంటాయి. గంగా నీరు అందరి మనసుని ప్యూరిఫై చేస్తుంది. చంద్రుడు మనకి పీస్ అండ్ కామ్‌ని సింబలైజ్ చేస్తాడు. మరియు మూడో కన్ను ప్రకృతి మించిన జ్ఞానం మేల్కోవడం అని సూచిస్తుంది. మరి డమరుకం సౌండ్‌లో క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ రిథమ్ ఉంటుంది. అది వాయించిన ప్రతిసారి క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. మరి నంది శివుడి యొక్క వాహనం అండ్ భక్తికి కూడా ఒక సింబల్. మరి సర్పాలు డేంజర్ మరియు ప్రొటెక్షన్ రెండిటిని రిప్రజెంట్ చేస్తాయి. శివుడు ఒక్కసారే పుట్టాడని భావిస్తారు. కానీ అతన్ని పుట్టుక లేని తత్వం ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్.
ఆయన అతన్ని ఓన్లీ కనెక్షన్స్ ప్రత్యేకంగా సతీ మరియు పార్వతి ద్వారా భక్తి, ప్రేమ మరియు ఆత్మజ్ఞానం యొక్క మార్గంని నేర్పిస్తుంది. సతీ యొక్క స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మరి పార్వతి యొక్క స్టోరీ మీకు తెలుసా? పార్వతి శివుడి యొక్క జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సాక్షి మరియు సహచారిగా ఉంది. ఆమె భక్తి, తపస్సులు మరియు ప్రేమ యొక్క ప్రతీకారం. ఆమె తపస్సులో ఉండడం వల్ల శివుడితో కలిసి ప్రపంచంలో సంయమం మరియు శాంతులం రాయడానికి హెల్ప్ చేసింది. పార్వతి మరియు శివ మధ్య ఉన్న బాండ్ మనకి ఒక స్టెడ్ఫాస్ట్ లవ్‌ని, కరేజ్‌ని, ఫెయిత్‌ని ఇయన్నీ నేర్పిస్తుంది. ఫిజికల్ ఫార్మ్‌ని దాటి స్పిరిచువల్ మరియు యూనివర్సల్ కనెక్షన్‌ని సింబలైజ్ చేస్తుంది. దక్షయాజ్ఞ, పార్వతి తపస్సు మరియు శివుని యూనియన్ లాంటి కథలు మన యూనివర్స్ ఆధ్యాత్మిక నియమాలు, కర్మ మరియు డివోషన్‌ని నేర్పిస్తాయి. శివుడు గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్. తన పుట్టుక లేనివాడు. కానీ అతను చాలా అవతారాల్లో మేనిఫెస్ట్ అవుతాడు. ట్రెడిషన్‌లో మనకు రుద్ర, భైరవ, పశుపతి, మహాదేవ మరియు ఇంకా చాలా అవతారాలున్నాయి. ఈ అవతార్స్ ప్రొడక్షన్ మరియు డిస్ట్రక్షన్ లాంటి ముఖ్యమైన కాస్మిక్ వర్క్‌ని నిర్వహిస్తాయి. ఇందులో కొన్ని అవతార్స్ గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. మొదటిది రుద్ర అవతారం. రుద్ర అవతార్ శివుని యొక్క ఫియర్స్ ఫార్మ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఈవిల్, అగోనీ మరియు ఇంప్యూరిటీస్‌ని డిస్ట్రాయ్ చేయడాన్ని సింబలైజ్ చేస్తుంది. ఈ అవతార్ యూనివర్స్‌లో యాక్టివ్‌గా ఉన్న శివుని యొక్క పవర్‌ఫుల్ ఫోర్స్. తర్వాత భైరవ ఫార్మ్. ఈ భైరవ ఫార్మ్ శివుడిని రాయల్ ప్రొటెక్టర్‌గా రిప్రజెంట్ చేస్తుంది. పేరు భయపెట్టినా అది ఇంటెన్స్ పవర్ మరియు ప్రొటెక్షన్‌ని సూచిస్తుంది. ఇది టాంట్రిక్ ట్రెడిషన్‌లో పూజించబడుతుంది. తర్వాత పశుపతి. పశుపతిగా శివుడు అన్ని ప్రాణులకి ప్రభువు. లైఫ్‌ని ప్రొటెక్టర్, వెల్‌నెస్ మరియు స్పిరిచువల్ పవర్‌ని గ్రాంట్ చేసేవాడు. ఈ ఫార్మ్‌ని శివుడు అన్ని లివింగ్ బీయింగ్స్‌కి సస్టైనర్‌గా చూపిస్తాడు. చివరిది మహాదేవ. ఈ మహాదేవ అవతార్ శివుడిని సుప్రీం పవర్ మరియు ఆల్ ప్రివైడింగ్ ఫార్మ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఎంటైర్ క్రియేషన్‌ని ఓవర్‌సీ చేయడంలో బాధ్యతగా వహిస్తాడు మన శివుడు. శివుని యొక్క అవతార్ యూనివర్స్‌లో క్రియేషన్, ప్రిజర్వేషన్ మరియు డిస్ట్రక్షన్ సైకిల్స్‌ని కంట్రోల్స్ చేసి డిఫరెంట్ రోల్స్‌ని నిర్వహిస్తాడు. అవి శివునికి పుట్టక లేదైన క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మేనిఫెస్ట్ అవుతాడు అని మనకి నేర్పిస్తాడు. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శివుడి యొక్క నటరాజ రూపం. శివుడు నటరాజ రూపంలో మన విశ్వం యొక్క దివ్య నాట్యం గురించి నేర్పిస్తాడు. నట అంటే ఏంటి? నట అంటే నాట్యం, డాన్స్. మరి రాజా అంటే కింగ్, రాజు. కాబట్టి శివుడు నటరాజ అని పిలువబడతాడు. నాట్యం సృష్టి మరియు లయ యొక్క చక్రమాన్ని ప్రాతినిధ్యం చేస్తుంది. శివుడు నటరాజ డాన్స్‌లో ఒక గ్రేస్‌ఫుల్ డాన్సింగ్ పొజిషన్‌లో ఉంటాడు. ఒక కాలుపై బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఈ పోస్టర్ మనకి యూనివర్స్ అంతా ఎనర్జీ ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. డాన్స్ చేసే సమయంలో శివుడు ఒక డమరుకం పట్టుకొని ఉంటాడు. డమరుకాన్ని వాయిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్‌కి క్రియేషన్ స్టార్ట్ అవుతాయి. ఇంకొక చేతిలో అగ్నిని పట్టుకొని ఉంటాడు. ఆ అగ్ని డిస్ట్రక్షన్ మరియు ట్రాన్స్‌ఫర్మేషన్‌ని సింబలైజ్ చేస్తుంది. శివుడు డాన్స్ చేసే ప్రతిసారి, ప్రతి క్షణం క్రియేషన్, ప్రిజర్వేషన్ మరియు డిస్ట్రక్షన్ యూనివర్స్‌లో జరుగుతూనే ఉంటది. ఈ కాస్మిక్ రిథమ్ మనకి చేంజ్, నిరంతరం అండ్ మరియు లైఫ్ సైకిల్‌ని నేర్పిస్తుంది. ఈ శివుడి యొక్క నటరాజ రూపం మనకి తమిళనాడు టెంపుల్స్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ఈ ఫార్మ్ స్పిరిచువాలిటీ, పవర్ మరియు బ్యాలెన్స్‌ని అందరికీ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. భక్తులు ప్రపంచమంతగా మనందరం కోట్ల సంఖ్యలో శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుని పట్ల భక్తి, రెవరెన్స్ చాలామంది జీవితంలో ప్రార్థన స్థానం కలిగి ఉంటాయి. శివాలయాలు అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. శివుడి యొక్క పండుగ మహాశివరాత్రి. ఇదొక పెద్ద పండగ మన ఇండియాలో. ఇండియాలో ప్రతి భక్తుడు సెలబ్రేట్ చేసుకుంటారు. రాత్రంతా పూజ చేస్తూ, జపం చేసుకుంటూ, శివుడిని వర్షిప్ చేస్తూ స్పిరిచువల్‌గా శివునితో యునైట్ అవుతారు. ఈ శివరాత్రి రోజు శివుడు నాట్యమేస్తాడని పవర్, కరేజ్, కాస్మిక్ రిథమ్, పాజిటివ్ వైబ్స్ ఇయన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఆ రోజు అని చెప్తారు. శివుని యొక్క భక్తులు అతని స్ట్రెంగ్త్, కంపాషన్ మరియు ప్రొటెక్షన్ గురించి నేర్చుకుంటారు. దాని ద్వారా వారి జీవితాలను ఇంప్రూవ్ చేసుకుంటారు. శివుని భక్తి లవ్, కరేజ్, పీస్, కేర్ ఇలాంటివన్నీ ఇస్తుంది. స్టోరీస్, స్క్రిప్చర్స్ మరియు పోయిటరీ శివుడిని డివోషన్‌ని డీప్‌లీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం, మనకి లైఫ్ మీనింగ్‌ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈరోజు మనం శివుడి యొక్క పుట్టుక, రూపం, కథలు, సింబలిజం మరియు భక్తి గురించి నేర్చుకున్నాం.
పుట్టుక లేనివాడు, అంటే అతను ఒక ఇమ్మోర్టల్ అని అర్థం చేసుకున్నాం. ఈ కథ ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. జీవితంలో పుట్టుక మరియు మరణం సైకిల్స్ ఉంటాయి. ఎవరైనా పుట్టాల్సిందే, ఎప్పటికైనా చావాల్సిందే. కానీ ఈ మధ్యలో ఉన్న టైంలో మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మనం ఏం చేసాం, ఎలా ఉన్నాం, మన ఎథిక్స్ ఇయన్నీ ఫాలో అవుతున్నామా లేదా ఇయన్నీ చూస్తాడు శివుడు. శివుడు మన ఫ్రెండ్‌గా, ప్రొటెక్టర్‌గా మరియు టీచర్‌గా ఉంటాడు. ఈ యొక్క సింపుల్ లైఫ్ స్టైల్, ఎథిక్స్ మరి దయ మనకి ఇన్‌స్పైర్ చేస్తుంది. శివుని యొక్క కథ మనం చూసుకుంటే డివోషన్, కరేజ్ మరియు డిటాచ్‌మెంట్ ద్వారా మనం సక్సెస్ అచీవ్ చేసుకుంటామని నేర్చుకుంటాం. మనల్ని ప్రేమగా, ఫియర్‌లెస్‌నెస్‌గా మరియు ఎవ్వరికీ సరెండర్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటాడు. ఈ వీడియో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిందని అనుకుంటున్నాను. మీకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో గురించి కావాలో కూడా చెప్పండి. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.